జనాలను అయితే ఆయన రారండి, మోసం చేయనగా ఉంది. ఆయన పక్క అయితే ఇక్కడ సునీల్ గారు వచ్చేస్తారు ఎంపీ కింద. కాకినాడ ఏంటంటే మొత్తం పిఠాపురం చూడ ఎక్కడ ఉన్నా ఇంక సునీల్ గారు పక్క అండి ఎంపీ కింద. అంటే ఉదయ్ శ్రీనివాస్ ఒకప్పుడు అంటే దుబాయ్లో సాఫ్ట్వేర్ అని చెప్పారు, ఇప్పుడు ఒక పెద్ద ఫ్రాడ్ అంటున్నారు కదా, మీరేమంటారు? ఫ్యాడ్ అండి మరి. ఆయన ఇక్కడ చేసి వచ్చి ఇక్కడ టీవీలో అది అంటున్నారు కానీ ఆయన మాత్రం ఫ్యాడే ఉదయ్ శ్రీనివాస్ గారు. అసలు మీ కాకినాడ ఎంపీగా ఉదయ్ రావాలనుకుంటున్నారా లేకపోతే సునీల్ గారు రావాలనుకుంటున్నారా? సునీల్ గారే రావాలండి, మంచి జరుగుతుంది అంతా సునీల్ గారు వస్తే. ఉదయ్ శ్రీనివాస్ గారికి అలాగే సునీల్ గారికి తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే మా సునీల్ గారు అయితే నలుగురిలో వచ్చి నలుగురిలో మాట్లాడతారు. ఆయన అయితే ఇప్పుడైతే వచ్చి ఏదో రాజకీయం కింద ఏదో నేను చేస్తాను అంటున్నారు కానీ అది మాత్రం ఫేక్ అండి. సునీల్ గారు అయితే పక్క మంచి చేస్తారు. అంటే ఉదయ్ శ్రీనివాస్ గారికి ఓటేస్తే మొత్తం అమ్మేస్తాడు అనేసి అంటున్నారు కదా, నిజమే అంటారా? అమ్మేస్తారండి మరి. మరి ఎక్కడో దుబాయ్లో ఉన్న ఆయన అక్కడే దొరికిపోయారంటే ఇక్కడ అమ్మారని గ్యారంటీ ఉందండి. అది సునీల్ గారిని గెలిపిస్తే 400 గ్రామాలు బాగుపడతాయి అనేసి అంటున్నారు కదా, దీన్ని మీ సమాధానం ఏంటి? అది మాత్రం పక్క అండి, బాగుపడుతుంది అంతా. 400 గ్రాములు బాగు ఉందా మీకు? నమ్మకం ఉందండి పక్క. ఆయనే వస్తారు, చూస్తారు కదా మీరంతా. ఎందుకు సునీల్ గారి పైన అంత నమ్మకం? అంటే ఆయన 3 సార్లు పోటీ చేశారండి. మొన్న కూడా టీడీపీలో నెగ్గే వ్యక్తియే. మామూలుగా లాస్ట్ రౌండ్లో అయినా తిరిగిపోయింది. ఈసారి అలా ఉండదు, వన్ సైడ్ అయిపోద్దండి ఇక్కడ. చివరికి ఎవరికి వేస్తారండి ఓటు? మనం అంటే వైఎస్ఆర్ అండి, రెండు కూడా వైఎస్ఆర్కి వేస్తాం, వేరే పార్టీ అన్నది ఏమి ఉండదు. అండి. నమస్తే అండి, నా పేరు చక్కదారావు, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, కాకినాడకి ఎంపీగా సునీల్ గారు గెలిస్తే బాగుంటుంది అంటారా, ఉదయ్ శ్రీనివాస్ గారు గెలిస్తే బాగుంటుంది అంటారా? సెలవుంచి సునీల్ గారికి వెళ్తేనే బాగుంటుందండి. అసలు ఏంటంటే పేదల పక్షాన్ని 10 మందికి యువతకి అందగా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తూ మంచి పనులు చేస్తూ ముందుకు సాగుతున్నారండి. అతను ఏ పదవి లేకుండా 30,000 మందికి ఉద్యోగాలు వేసారండి. అతను ఏరారం తోటూరు మనవడు కాబట్టి తూర్పుగోదావరి జిల్లాలో పుట్టాడు కాబట్టి వాళ్ళ అమ్మగారు చైర్మన్ చేశారండి, జిల్లా చైర్మన్. వాళ్ళ నాన్నగారు కూడా డాక్టర్. అతను ఉన్నత స్థాయిలో పుట్టిన కుటుంబం అండి, మంచి ఫ్యామిలీ అండి. ఉదయ్ కిరణ్ అన్నవాడు అతను ఒక మోసగాడండి. 2 పానకోట్లు పెట్టుకుని దుబాయ్లో మామూలు తిరుగుతున్నాడండి. ఇక్కడికి వచ్చి మళ్ళీ సెలమల్లి ఉన్నాక పవన్ కళ్యాణ్ జోడికి సై అంటే సై అని పవన్ కళ్యాణ్తో శ్రేయం చేసి ఇక్కడ టీటీఐలు అందరికీ డబ్బు ఇచ్చుకుని పెట్టించి బ్యాండ్ అంబాజార్ని అని చెప్పి వాళ్ళందరినీ మోసం చేసి ఆ డబ్బు తీసుకుని అతను ఎంపీ టికెట్ కొనుక్కుని పవన్ కళ్యాణ్ అన్న అతనికి వారాది వాహనం కొని అతను కూడా తిరుగుతున్నాడు అతను. నమస్తే అండి. నమస్తే అమ్మా. నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, కాకినాడకి ఎంపీగా సునీల్ గారు గెలిస్తే బాగుంటుందా, ఉదయ్ శ్రీనివాస్ గారు గెలిస్తే బాగుంటుందా? ఎంపీగా అయితే సునీల్ గారు గెలవాలని అందరూ కోరుకుంటున్నారండి. జనాలు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా సునీల్ గారు గెలవాలనే కోరుకుంటున్నారండి. ఎందుకండి సునీల్ గారు? సునీల్ గారు వస్తే కనుక మొత్తం కాకినాడ మొత్తం చాలా అభివృద్ధి పదంలో నడిపిస్తారు ఆయన. నెక్స్ట్ ఆయన ఇండస్ట్రీస్లో కూడా మంచి పేరు ఉంది. నెక్స్ట్ ఆయనకు కూడా ఇండస్ట్రీస్ అవి ఉన్నాయి కాబట్టి ఆయన ఒక కొన్ని వేల మందికి జాబులు ఇవ్వడం, రకరకాల జీవనోపాధి కలిగించడం అలాంటివన్నీ చేస్తుంటారండి. అందు గురించి సునీల్ గారు గెలవాలని కోరుకుంటున్నారు అని అందరూ. ఉదయ్ శ్రీనివాస్ గారు దుబాయ్లో క్రికెట్ బెట్టింగ్లో దొరికిపోయాడు అంటున్నారు, అలాగే ఉదయ్ శ్రీనివాస్ వెళ్తే అరెస్ట్ చేస్తారనేసి అంటున్నారు కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అది నిజ నిరూపణ అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలండి అలాంటి వాళ్ళని. అది మటుకి వాస్తవం. అది ఉదయ్ శ్రీనివాస్ దగ్గర 2 పాన్ కార్డులు ఉన్నాయని టీవీ ఛానల్స్ రచరచ చేస్తున్నారు కదా, దీనిపై మీరేమంటారు? పాన్ కార్డులు ఉన్నాయనేది మాకు తెలిసింది కానీ అది నిజంగా ఒరిజినల్గా ఉంటే మరి చట్టవిరుద్ధంగా అది తప్పది. దాని గురించి చేయాలి ఖచ్చితంగా. అంటే 2 పాన్ కార్డులతో ప్రభుత్వాన్ని మోసం చేసిన ఉదయ్ శ్రీనివాస్ జనాల్ని మోసం చేయడంటారా? 2 పాన్ కార్డులు అంటే ఎప్పుడైతే ఆ ఊహ తీసుకున్నాడో ఖచ్చితంగా మోసం చేసినట్టే లెక్క. అదండి, చేసినట్టే కదండి పాన్ కార్డులు ఉంటేనే. అంటే ఉదయ్ శ్రీనివాస్ గారు మొన్నటి వరకు దుబాయ్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అన్నారు, కానీ ఇప్పుడు పెద్ద ఫ్రాడ్ అంటున్నారు కదా, దీన్ని మీరేమంటారు? అది నిజం నిరూపణ అయితే ఖచ్చితంగా ఫ్రాడ్ పర్సన్. వైఎస్ఆర్సీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన కింద పనిచేసే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు ఏం కావాలో ఏం చేయాలో అన్ని క్లారిటీతోనే వచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ ఆయన కూటమి కానీ వాళ్ళకి ఏం కావాలో ఏం చేయాలో అనేది అవగాహన లేదు. నెగ్గాలి బ్లంట్గా. ప్రజలు ఓటర్ అంతా తెలివి తక్కువగా ఉన్నాడా? ఓటర్ అంతా ఎడ్యుకేటెడ్ కాకుండా ఉన్నారా? ఓటర్కి ముందు నాయకులకి తెలియాలి మా ప్రజలకు నెగ్గితే నా ప్రజలకు ఏం చేయాలనేది. కానీ ఓటర్కి ఉంది నేను ఎవరికి ఓటేయాలి, ఓటేస్తే వాళ్ళ దగ్గర నేను ఏం తీసుకోవాలని ఉంది. అది లేదు వీళ్ళెవరికి. సునీల్ గారిని గెలిపిస్తే 400 గ్రామాలు బాగుపడతాయి అంటున్నారు కదా, నిజమే అంటారా? 100%. ఆయన చెప్తున్నాడు కదా, బాండెడ్ ఇచ్చాడు ఆయన బాండెడ్గా చెప్తున్నాడు. ఆయన నాకు వచ్చే ఆ 400 గ్రామాలకు సంబంధించిన 400 కోట్లు ఎక్కడి నుంచి ఇస్తానని చెప్తున్నాడు. నేను సిఎస్ఆర్ ఫండ్స్
కేంద్ర ప్రభుత్వం కడతాను, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి. ఆ ఫండ్స్ని ఈ విధంగా ఖర్చు పెడతాను, ఎక్స్పెన్సివ్ చూపింతాను నేను. అది కాకుండా నేను ప్రభుత్వంలో ఉంటాను కాబట్టి ఎడిషనల్గా ఫండ్స్ తీసుకొచ్చి మీ గ్రామాలను బాగు చేస్తాను. బాగు చేయడమే కాకుండా నాకున్న పారిశ్రామిక రంగంలో నాకున్న అవకాశాలని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఈ యువతకి ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ, డిగ్రీలు కానీ చదువుకున్న వాళ్ళందరూ 10th క్లాస్ దగ్గర నుండి పీజీ వరకు కూడా చదువుకున్న వాళ్ళందరూ కూడా అనేక రూపాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. నేను పుట్టిన ఊరు వీరవరం, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పక్కనున్న వీరవరం గ్రామం. ఆ గ్రామంలో నేను పుట్టాను కాబట్టి నాది ఈ జిల్లా కాబట్టి ఈ జిల్లా వాసులకు నేను ఏదో చేయాలి. నమస్తే అని చెప్పండి. నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, కాకినాడ ఎంపీగా సునీల్ గారు గెలిస్తే బాగుంటుంది అంటారా, లేకపోతే ఉదయ్ శ్రీనివాస్ గారు అనుకుంటున్నారు? మాకైతే సునీల్ గారికి వెళ్ళాలండి. ఎందుకండి సునీల్ గారు? సునీల్ గారు 3 ట్రిప్పులు ఓడిపోయి 4 ట్రిప్పుకి వెళ్ళాలండి. ఇక మంచోడండి, కాకినాడ కంపెనీలు గట్రా ఉన్నాయండి, మాకు జాబ్లు ఏమైనా ఇస్తాడండి. దాని గురించి ఆయనకి వెళ్ళాలండి. సునీల్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సునీల్ గారు అయితే మంచి క్యాండిడేట్ అండి, ఎత్తుపూర్వకంగా చాలా మంచిది. మేము కూడా జాబ్ అడిగండి, జాబ్ కూడా గెలిచిన తర్వాత 30,000 జాబులు చేస్తున్నాము, అందులో తీసుకుంటే తెప్పిస్తాం. అంటే 3 సార్లు ఓడిపోయారు కదా, ఈసారి గెలిచే ఛాన్స్ ఉందంటారా? గెలిచే ఛాన్స్ ఉందండి. అంటే అతను గెలిస్తే 400 గ్రామాలు బాగుపడతాయి అనేసి అంటున్నారు కదా, నిజమే అంటారా? అవునమ్మా, 400 గ్రామాలు బాగుపడతాను, 400 కోట్లు ఇస్తా అన్నాడండి. ఇదంతా కూడా వాగ్దానం చేసి చెప్పాడండి. నమ్మొచ్చా అండి మనం? నమ్మొచ్చండి, ఎందుకంటే మనకి క్యాండిడేట్ మంచోడండి, నమ్మొచ్చండి. అంటే ఉదయ్ శ్రీనివాస్ గారికి అలాగే సునీల్ గారికి ఉన్న తేడా అంటే ఏం చెప్తారు? అంటే క్యాండిడేట్ మరి ఆయన మనకి ఇక్కడ లేడు కదండి, లేని క్యాండిడేట్ పెడితే మనకి ఏం తెలుస్తుందండి. ఈయన ఇప్పటి నుంచో 20 ఏళ్ళ బట్టి నుంచి ఇక్కడ ఉన్నాడండి. ఉదయ్ శ్రీనివాస్ గారి గురించి తెలుసా మీకు? తెలీదమ్మా. ఎప్పుడైనా చూసారా అతను? లేదండి, అసలు లేదండి. సునీల్ గారితో మనకి ఎక్కువ ఐకమత్యం, ఆయనతో మాట్లాడుతున్నాం. సో అసలు మీకు కాకినాడకి ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ కావాలనుకుంటున్నారా, సునీల్ గారు కావాలనుకుంటున్నారా? మాకు అయితే సునీల్ గారే కావాలండి. ఉదయ్ శ్రీనివాస్ గారికి అలాగే సునీల్ గారికి తేడా అంటే ఏం చెప్తారు? సునీల్ గారు అయితే మొత్తం ఈ ఏంటండి ఇది స్టూడెంట్స్ కనుక లేదంటే జాబ్ హోల్డర్స్ కనుక మొత్తం జాబులు ఇచ్చి మొత్తం ఇంచుమించు 400 కుటుంబాలకు కూడా జీవనోపాధి కలిగిస్తున్నారండి ఆయన. అది మటుకి ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ప్రతి ఊరికి కూడా 1 కోటి రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి కూడా ఆయన ప్రకటించారండి. ఉదయ్ శ్రీనివాస్ గారికి ఓటేస్తే మొత్తం అమ్మేస్తాడు అనేసి అంటున్నారు కదా, మీరేమంటారు? అయితే అది ఇవన్నీ తప్పులన్నీ నిరూపిస్తే ఖచ్చితంగా కూడా ఆయన అమ్మేసే అవకాశాలు ఉంటాయి, గ్యారంటీ. సునీల్ గారిని గెలిపిస్తే 400 గ్రామాలు బాగుపడతాయి అనేసి అంటున్నారు కదా, నిజమే అంటారు? అది ఖచ్చితంగా నిజమేనండి. అది ఖచ్చితంగా 400 గ్రామాలు ఖచ్చితంగా బాగుపడతాయండి. సో చివరిగా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మన సునీల్ గారికి వేయాలండి ఓటు కూడా, అందరూ కూడా. నమస్తే అన్న. నమస్తే అన్న. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, కాకినాడకి ఎంపీగా ఎవరైతే బాగుంటుంది, ఉదయ్ శ్రీనివాసా లేదంటే సునీల్ గారు? మాకైతే సునీల్ గారు అని మా అభిప్రాయం. ఎందుకు అంటే ఇద్దరికి వ్యత్యాసం చూసుకుంటే సునీల్ గారు అయితే ఉపాధి కల్పించాలనే ఆలోచనలో ముందుకు వచ్చారు. ఇందులో ఇంకో విషయం ఏంటంటే మన సాల్కోట ఫ్యాక్టరీ ఒకటి ఉంది, అది మూతపడింది. ఆయన కొనుగోలు చేసి సొంతానికి వాడుకోకుండా రీఓపెన్ చేసి ప్రజలకు ఉపాధి కల్పించాలని చూస్తున్నారు. కాకినాడలో కూడా ఉపాధి కోసం ఫ్యాక్టరీలు తేవాలని, తర్వాత 400 గ్రామాలను దత్తత తీసుకొని 400 కోట్లతో అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. మరి అందుకని ఓటేద్దాం అనుకుంటున్నాను. ఉదయ్ శ్రీనివాస్ గారు దుబాయ్లో క్రికెట్ బెట్టింగ్లో దొరికిపోయారని అంటున్నారు. మరి దుబాయ్ వెళ్తే అరెస్ట్ చేస్తారని కూడా అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే? అది మరి అంటే అంత పర్టికులర్గా అయితే మనకు తెలియదు, కానీ విన్నాము మేము కూడా. కాకపోతే ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు అయితే టీ టైమ్ అనేటువంటి సంస్థను ఆయన క్రియేట్ చేసుకొని బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకోవడానికి చేశారు. తర్వాత యువతకు ఉద్యోగాలు కల్పిస్తారని డబ్బుల ద్వారా మోసం చేసిన వ్యక్తి ఆయన గతంలో. ఇంకొక విషయం ఏంటంటే బెట్టింగ్ల ద్వారాగా వీటి ద్వారాగా యువతను తప్పుదో పట్టిస్తున్నారు ఆయన, అది కూడా తెలిసిన విషయం. ఉదయ్ శ్రీనివాస్ గారికి అలాగే సునీల్ గారికి తేడా అంటే ఏం చెప్తారు? సునీల్ గారికి ఆయనకి అసలు మా దంచి ఒక్కలేదు, ఆయనకి ఈయనకి చాలా పేరండి. మన చలమచెట్టి సునీల్ గారు అంటే 3 టర్మ్లు ఇక్కడ కాకినాడ ప్రజలు ఎప్పుడు ఆయన అందుబాటులో ఉండి మెడికల్గా కానీ కోవిడ్ టైంలో చాలా విధిగా ఆయన చేసింది ఎవరు మర్చిపోరండి. భారీ మెజార్టీతో 1,00,000 ఓట్లు భారీ మెజార్టీతో చలమచెట్టి సునీల్ గారిని మేము నెగ్గించిపోతాం. అంటే 2 పాన్ కార్డులతో ప్రభుత్వాన్ని మోసం చేసిన ఉదయ్ శ్రీనివాస్ జనాల్ని మోసం చేస్తాడంటారా? పక్కాగా చేస్తారండి. ప్రభుత్వాన్ని మోసం చేసినట్టు జనాలు పెద్ద మ్యాటర్ ఏముందండి, పక్కాగా మోసం చేస్తాడండి. ఉదయ్ శ్రీనివాస్కి ఓటు వేస్తే జనాలని అమ్మేస్తారు అనేసి అంటున్నారు కదా, అదే జరిగిద్దండి. 2 పాన్ కోట్లు పెట్టిన గవర్నమెంట్ మోసం చేయడం, జనాలను మోసం చేయడం పెద్ద ఇదేంటండి.
చివరిగా మీ ఓటు ఎవరికి వేస్తారండి? మేము సెలంశెట్టి సునీల్ గారు, నా ఓటు కాదండి, మొత్తం నేను ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా, చుట్టాలు ఉన్నా, బంధువులు ఉన్నా ఫోన్లు చేసుకుని సెలంశెట్టి సునీల్ గారికి ఏమని చెప్తాను. ఎందుకంటే ప్రతి గ్రామానికి ₹1 ఇచ్చి చేస్తానంటున్నారు. దాంతోపాటు జాబులు, శిక్షణ కేంద్రాలు పెడతారంట. ఇంకా అంతకన్నా మనకి ఏం కావాలండి? సునీల్ గారు లాంటి వ్యక్తి కావాలి. కాకినాడ పార్లమెంట్కి సునీల్ గారు లాంటి వ్యక్తి ఉంటేనే మంచిది ఒక విధంగా. ఉదయ్ శ్రీనివాస్ గారు మొన్నటి వరకు దుబాయ్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అన్నారు, కానీ ఇప్పుడు ఒక పెద్ద ఫ్రాడ్ అంటున్నారు. మీరేమంటారు? ఆయన గురించి నాకు పెద్దగా తెలియదు యాక్చువల్గా. సో ఉదయ్ శ్రీనివాస్ గారిని చూసారు ఎప్పుడైనా మీరు? చూడాలి, కలిసారా? కలవలా. సో ఉదయ్ శ్రీనివాస్ గారికి ఓటేస్తారా లేకపోతే? నేనైతే సునీల్ గారికే ఓటేస్తాను. ఓకేనా. సునీల్ గారిని గెలిపిస్తే 400 గ్రామాలు బాగుపడతాయి అంటున్నారు. దీనిపై మీ సమాధానం ఏంటి? అది వాస్తవం, అది ఖచ్చితంగా బాగుపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే నిధుల కోసం ఈయన వెయిట్ చేయడు, ఈయనే ఖర్చు పెట్టి ఈయనే చేసేస్తాడు డెవలప్మెంట్ అంతా. సో కాబట్టి గ్రామాలకి, కాకినాడ పార్లమెంట్ గ్రామాలకు అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. శ్రీనివాస్ గారిని చూసారా మీరు ఎప్పుడైనా? ఆయన దగ్గరికి వెళ్ళబుద్ధి లేదు, ఎందుకంటే మేము ఆయన ఎప్పుడు కలవలేదు కానండి, మామూలుగా చూడటం. అసలు మీకు కాకినాడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ కావాలా, సునీల్ గారు కావాలా? ఖచ్చితంగా చలమలచెట్టి సునీల్ గారిని ప్రజలందరూ కూడా ఆదరిస్తారు. అంటే ఉదయ్ శ్రీనివాస్ గారికి అలాగే సునీల్ గారికి ఉన్న తేడా ఏంటి? సునీల్ గారి దగ్గర అయితే సేవా దృక్పథం ఉందండి. ఎంతోమందికి మరి ఆయన సొంత నిధులు డబ్బులు ఇవ్వటమే కాదు, అనేక సేవా కార్యక్రమాలు చేయటంలో కూడా సునీల్ గారు ఉన్నారు. అలాగనే కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మన దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా కరోనా కష్టకాలంలో కూడా ఆయన హెల్ప్ చేయడం జరిగింది, ₹1,00,000. కాబట్టి సేవా దృక్పథం ఉన్న వ్యక్తి చలమలచెట్టి సునీల్ గారు. కాబట్టి ఖచ్చితంగా చలమలచెట్టి సునీల్ గారిని ఖచ్చితంగా ప్రజలు భారీ మెజారిటీలో గెలిపించబోతున్నారు. చివరిగా ఎవరికి ఓటేస్తారంటారు? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ సునీల్ గారికి. మాకు ఎక్కడైతే అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారో వైఎస్ఆర్ పార్టీకే మేము వేస్తాం ఓట్లు. నమస్తే అండి. నమస్తే అమ్మ. నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, కాకినాడకి ఎవరు ఎంపీ అయితే బాగుంటుంది అంటారు? సునీల్ గారా, ఉదయ్ శ్రీనివాస్ గారా? సునీల్ గారు అయితే బాగుంటుందమ్మా. ఎందుకండి సునీల్ గారు రావాలని? అంటే నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, దేన్ని డెవలప్ చేయాలో ఆయనకు తెలుసు. ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, నేను కొన్ని గ్రామాలు దత్తత చేసుకుని చేసి చూపిస్తానని. అందుకని అలాంటి వ్యక్తి అయితే భావితరాలకు బాగుంటుంది, అది నా ఉద్దేశం. ఉదయ్ గారి గురించి మీకు ఏమంటారు? ఉదయ్ గారి కోసం నాకు తెలియదు, సునీల్ గారి కోసం నాకు తెలుసు అంతే. అంటే ఉదయ్ గారి దగ్గర 2 పాన్ కార్డులు ఉండి గవర్నమెంట్ని మోసం చేస్తున్నారు అనేసి అంటున్నారు కదా, దానిపై మీరేమంటారు? అది కోర్టు చూసుకుంటుందమ్మా, అది మనం చేసే తీర్పు కాదు అది. ఎందుకంటే మనం జనరల్గా వ్యక్తిని చూస్తాం, వ్యక్తిగతాన్ని చూస్తాం. ఈయనైతే నాలెడ్జబుల్ పర్సను, సామ్యుడు, తర్వాత అభివృద్ధికి అర్థం తెలిసినవాడు. అందుకని ఎడ్యుకేటెడ్ అయి ఉండి గ్రామాల్లో ఉండే ఎడ్యుకేటెడ్ని ఇంకా ఎడ్యుకేట్ చేసి ఆ గ్రామాలను అభివృద్ధి చేసే వ్యక్తి. కాబట్టి అలాంటి వాళ్ళు వస్తే సమాజానికి చేసుకురావు. అంటే ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీగా ఉంటే జనాల్లోకి వస్తారా, సునీల్ గారు ఉంటే జనాల్లోకి వస్తారా? సునీల్ గారు అయితే బాగా ఉంటుంది. నమస్తే అండి. నమస్తే అమ్మా. నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, కాకినాడకి ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ గారు ఉంటే బాగుంటుంది అంటారా, సునీల్ గారు ఉంటే బాగుంటుంది అంటారా? నా అభిప్రాయం మేరకు అయితే సునీల్ గారే ఎంపీగా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకండి? ఎందుకంటే ఆయన మెయిన్ ఎజెండా అంటే యువతకి మంచి ఉపాధి కల్పించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేది మొట్టమొదటి ఎజెండా అయింది. అంతేకాకుండా ఆయన ఏంటంటే పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న 400 గ్రామాల్లోనూ ఒక్కొక్క గ్రామంలోనూ ₹1,00,00,000 చొప్పున ఖర్చు పెడుతూ 400 గ్రామాలను కూడా నేను అభివృద్ధి చేస్తాను. ప్రభుత్వ నిధులతో సంబంధం లేదు, ప్రభుత్వం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా నా సొంత నిధులతో ₹400 కోట్ల ఖర్చు పెట్టి నేను పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్తున్నాడు. ఖచ్చితంగా చేసి చూపించారు కూడా ఆయన. అంటే ఉదయ్ శ్రీనివాస్ గారు దుబాయ్లో క్రికెట్ బెట్టింగ్లో దొరికిపోయాడు, దుబాయ్ వెళ్తే అరెస్ట్ చేస్తారంటున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం? అదమ్మా, జనసేన పార్టీ నుంచి కదమ్మా ఆయన కంటెస్ట్ చేసేది. జనసేన పార్టీ అనేది ఆటలో అట్టిపండులాడిది కనుక అటువంటి పార్టీ నుంచి కంటెస్ట్ చేసి అభ్యర్థి గురించి మాట్లాడుకోవడం చాలా హాస్యాస్పదం కూడా నా దృష్టిలో. అదొక పార్టీ కాదు, అతను ఒక అభ్యర్థి కాదు నన్ను అడిగితే. ఇకపోతే అతను ఎవరో కూడా ఎవరికి తెలియదు, ఇప్పుడు క్రొత్తగా వెలుగులోకి వచ్చాడు, కంటెస్ట్ చేస్తున్నాడు కనుక అతని పేరు అలా వినపడుతుంది తప్ప
అతని పేరు అతను చూడడం పక్కన పెడితే అతని పేరు కూడా ఎప్పుడు విని ఉండలేదు. నమస్తే. చెప్పనా నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, కాకినాడకి ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ గారు ఉంటే బాగుంటుందా, సునీల్ గారు ఉంటే బాగుంటుంది? సునీల్ గారు ఉంటే బాగుంటుంది. ఎందుకండి? బాగా చేస్తున్నారు, అందరికీ ఉపకారం చేస్తారు, అందరినీ బాగా చూస్తారు, గర్వం ఉండదు ఆయనకి. ఎంత లేనోళ్ళు వచ్చినా సరే ఆదరిస్తారు, జనం కోసం ఎంతలాగైనా తిరుగుతారు, చాలా బాగా చేస్తారు. ఎందుకంటే జనంలో ఉంటారు, అందరినీ అభివృద్ధి చేస్తారని జగన్ గారు. సునీల్ గారు ఇప్పటి వరకు గెలవలేదు కదా అంటే ఎంపీగా, ఎలా ఈసారైనా గెలుస్తారంటారు? ఈసారి పక్కా గెలుస్తారు, పక్కా. ఓకే, ఎందుకు అంత నమ్మకం? అంత నమ్మకం మా జగన్ మీద మాకు నమ్మకం. మాకు అందరికీ బాగా మేలు చేశారు. అంటే ఉదయ్ శ్రీనివాస్ గారు తెలుసా జనసేన తరపున పోటీ చేస్తున్నారు? ఏమో ఆయన ఎవరో మాకు తెలీదు. ఈయన బాగా గెలుస్తారు, ఈయన గెలుస్తారు, ఈ సంవత్సరం గెలుస్తారు. మరి ముందు నాకు తెలియదు, మాది 210 వేరే. నమస్తే అండి. నమస్తే అమ్మ. నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, కాకినాడ ఎంపీగా సునీల్ గారు గెలిస్తే బాగుంటుంది అంటారా, ఉదయ్ శ్రీనివాస్ గారు గెలిస్తే బాగుంటుంది అంటారా? ఆల్రెడీ సునీల్ గారు చాలామంది యువతకి ఆల్రెడీ అవకాశాలు ఇచ్చాడమ్మా. ఆయన ఎంపీ కాకుండా కొన్ని వేల మంది అంటే ఈ ఎంపీ పరిధిలోనే కాకుండా బయట రాజమండ్రి అటు సైడ్ కూడా చాలామంది, రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి యువత అంతా కూడా ఈవేళ కొన్ని వేల మంది ఆయన ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఒకవేళ ఆయన ఫ్యాక్టరీలో పనిచేయని వాళ్ళు కూడా వేరే ఫ్యాక్టరీలో కూడా నేను రికమెండ్ చేసి జాబ్స్ ఇప్పించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రతి ఊరు నుంచి యువత విపరీతంగా ఇక్కడ రావడం జరుగుతుంది. మా ఫ్యాక్టరీ రండి, లేకపోతే మా ఊరు రండి, మా ఊళ్ళో యువకులంతా ఉన్నారు, చదువుకుని ఉన్నారు సార్, మీరు చాలామందికి అవకాశాలు ఇప్పించారు, మీరు ఎంపీ అయితే మాకు కూడా వస్తుందని ఆస్తా ఉన్నాం అని చాలామంది. నిన్న కూడా పెద్దాపురం దగ్గరగా ఒక 7,000 మంది జాబ్ చేసుకునేవారు, అదే కొన్ని ఫ్యాక్టరీకి సంబంధించిన జనం చాలామంది రావడం జరిగింది. అలాగే డైలీ వచ్చి ఇక్కడ వాళ్ళు 100కి 50% ఓన్లీ యువతే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఈయన ఎంపీ అయితే మనకు అవకాశాలు వస్తాయి, ఇప్పటికే వేల మందికి ఆయన అవకాశాలు ఇప్పించారన్న ఒక ఆస్తో ఉన్నారు. రెండోది ఏంటంటే ఒక ఎంపీ అయ్యుండి ఆయన ఒక పార్టీ నుంచి పోటీ చేస్తా ఆయన సొంతంగా ఒక మేనిఫెస్టో, నేను ఎంపీ అయిన తర్వాత ప్రతి ఊరిని కూడా దత్తత తీసుకుంటాను. ఎంపీ అంటే ఒక నియోజకవర్గాన్ని తీసుకుంటారు, లేకపోతే ఒక మండలాన్ని నేను బాగు చేస్తానంటారు, కానీ ప్రతి ఊరికి కూడా నా 400 గ్రామాలు కూడా నేను దత్తత తీసుకుంటానని చెప్పడం భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇది. ఎవరో కూడా సొంత మేనిఫెస్టో అనేది లేదు ఒక ఎంపీకి. ఫస్ట్ టైం సునీల్ గారు సొంత మేనిఫెస్టో అనమాట. అలాగే చాలా ఊళ్ళో ప్రతి ఊళ్ళో కూడా నీరుకి ఇబ్బంది ఉన్న కాడ వాటర్ ప్లాంట్ పెడతానని ఆయన చెప్పడం జరిగింది. అది నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే 20 రూపాయలు పెట్టి వాటర్ టిన్ కొనుక్కోవాలంటే సామాన్యులకి కష్టం. అదే చిన్న కొంచెం అర్బన్ ఏరియాలో ఆయన వాటర్ ప్లాంట్ పెడతాను. ప్రతి దగ్గర నేను సూర్యాపేట వచ్చారు, మీకు వాటర్ ప్లాంట్ ఇస్తానని చెప్పాడు ఆయన. ఈయన వాళ్ళు ఈవేళ ఎంపీ కాకుండానే మీరు ఆల్రెడీ లిస్ట్ ఆయన కూడా లిస్ట్ వేసుకోలేదు. మీరు ఏ పల్లెటూరు వెళ్ళండి, ఖచ్చితంగా సునీల్ గారు జాబ్ ఇప్పించిన మనిషి కంపల్సరీ ఉంటాడు మీకు మొత్తం జిల్లాలో. ఒక 7 ఆటలో జిల్లా మొత్తం మీద. అలాగే తెలంగాణలో ఇప్పించాడు. అంతే ఇక్కడ ఆయనకి రిలేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల ప్రతి పిల్లలు ఈవేళ బయట మా పిల్లలు ఉంటారు కదా, ఈ జాబ్స్ ఆయన ఫ్యాక్టరీలోనో లేకపోతే పవర్ ప్లాంట్లోనో జాబ్ చేసిన పిల్లలు ఫోన్ చేసి చెప్తున్నారు, అన్నయ్య నువ్వు ఈ పార్టీకి చేస్తున్నావు అంటే, ఖచ్చితంగా మీ సునీల్ గారికి చేస్తున్నారో బాబు, మీరేం కంగారు పడకండి, అప్పుడు ఉద్దిరిగాని ఓటేయడానికి మేము చెప్పడం జరుగుతుంది. ఎవరికి ఓటేస్తారండి? చివరికి ఎవరికి ఓటేస్తారు? ఎట్టి పరిస్థితుల్లోని మాకు పార్టీ అంటే జగన్ గారు అంటే కూడా ఇష్టమే, కానీ సునీల్ గారికి ఖచ్చితంగా ఈవేళ వేయాలమ్మా. ఎందుకంటే మా కోసం కదా, పిల్లల కోసం వేయాలి. ఎందుకంటే ఆయన గెలిస్తే ఈవేళ కాకినాడ రూపురేఖలు మారిపోతాయి, అది అందరికీ తెలుసు. ఇది సత్యం. ఆయన ఎంపీ జనాల్లోకి ఎప్పుడైనా వస్తారా సునీల్ గారు? సునీల్ వస్తారండి, మొత్తం కంపల్సరీగా వస్తారు. మా కొత్త కాలంలో పెత్తం చాలా చేసామండి. 2009 కాడి నుంచి మంచిగా చేశాడండి సునీల్ గారు. ఉదయ్ శ్రీనివాస్ గారు మీకు తెలుసా, ఎప్పుడైనా చూసారా? ఉదయ్ శ్రీనివాస్ చూడలేదండి. మా ఊరు వచ్చారండి, గుర్తింపు మా కూడా వెళ్ళమండి. మొత్తం మా సిటీలో అయితే ఎవరో వెళ్ళరు. ఇదంటే కొంచెం ఉంటారు కదండి, డబ్బులు కమ్మడి వాళ్ళు వెళ్తారండి. అసలు మీకు కాకినాడకి ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ కావాలా, సునీల్ గారు కావాలా? సునీల్ గారు కావాలండి మాకు. ఉదయ్ శ్రీనివాస్ గారు మాకు వద్దండి. సునీల్ గారికి ఉదయ్ శ్రీనివాస్ గారికి తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే సునీల్ గారు మంచి మనిషి అండి. ఆ ఉదయ్ శ్రీనివాస్ గారు అంటే మనకు గుర్తింపులేని మనిషి అండి. ఆ సునీల్ గారు అది 10 దానికి అందుబాటులో మాకు సిటీలో ఎక్కడైనా సరే మొత్తం వచ్చి ప్రతిసారి చూస్తారండి. అంటే ఉదయ్ శ్రీనివాస్కి ఓటేస్తే మొత్తం అమ్మేస్తాడు అనేసి అంటున్నారు కదా, దీనికి మీరేమంటారు? పోతే మొత్తం అమ్మేసుకోపోవాలండి. మా సునీల్ గారు వస్తే మాకు మంచిదండి, అంతే. సునీల్ గారికి ఇన్ని గెలిపిస్తే 400 గ్రామాలు బాగుపడతాయి అంటున్నారు కదా, దీనిపై మీ అభిప్రాయం? చేస్తారండి, సునీల్ గారు చేస్తారండి. 400 గ్రామాలు చేస్తారండి, చేస్తారండి కన్ఫర్మ్గా. సునీల్ గారికి వేస్తామండి. నమస్తే అండి. నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, కాకినాడకి ఎంపీగా సునీల్ గారు గెలిస్తే బాగుంటుందా, ఉదయ్ శ్రీనివాస్ గారు గెలిస్తే బాగుంటుందా? సునీల్ గారు గెలిస్తేనే బాగుంటుందండి. ఎందువల్లంటే ఆయన 10 సంవత్సరాల నుంచి నాకు బాగా తెలుసు. ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ఎంతోమందికి ఉపాధి కల్పించారు, ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించారు. ఈ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలు
ఈ 6 వారాలు అన్నాడు. 6 వారాలు అనేది ఏది జరగదు, ఏది జరిగే పని కాదు. ప్రజలను మోసం చేసి గెలుద్దాం అనే ఐడియాలోనే ఉన్నాడు ఆయన చంద్రబాబు. ఈసారి ఎన్ని జగన్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు అన్నీ కనిపెట్టారు. ఆ పథకాల వల్ల సునీల్ గారు గెలుస్తారని చెప్పి ఆశిస్తున్నాను నేను. ఓకే, అంటే ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, అతనిపై మీ అభిప్రాయం ఏంటి? అతను వ్యక్తిగతంగా ఎవరో తెలియదు, ప్రజల్లో కూడా ఆయన గుర్తింపు అనేది లేదు. ఈ సునీల్ గారు అనేది అంటే ప్రతి దాంట్లోనూ ఏ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నింటిలోనూ కూడా ఆయన హెల్ప్ చేశారు. తర్వాత విద్యార్థులకు చాలామందికి ఉపాధి కల్పించాడు. తర్వాత ఈ చంద్రబాబు నాయుడు 20 లక్షల మందికి 30 లక్షల మందికి ఇస్తానని చెప్పి అంటున్నాడు. అన్ని ఒట్టి అబద్ధాలు అన్ని. నమస్తే అండి. నమస్తే మేడం. నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. కాకినాడకి ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ గారు గెలిస్తే బాగుంటుంది అంటారా, సునీల్ గారు గెలిస్తే బాగుంటుంది అంటారా? సునీల్ గారు గెలిస్తే బాగుంటుంది మేడం. ఎందుకండి? సునీల్ గారు అది కాకినాడ జిల్లాలో మెట్ట ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా ఈ పరిసర ప్రాంతాలలో ఈ 7 జిల్లాల్లో కూడా సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా, ఒక పారిశ్రామికవేత్తగా, ఒక మంచి మనిషిగా ఆయన సునీల్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే బాగుంటుందని కాకినాడ జిల్లా వాసులు ఎదురు చూస్తూ ఉన్నారు మేడం. అంటే ఉదయ్ శ్రీనివాస్ గారు దుబాయ్లో క్రికెట్ బెట్టింగ్లో దొరికిపోయాడు, దుబాయ్ వెళ్తే అరెస్ట్ చేస్తారనేసి అంటున్నారు కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన గురించి కాకినాడ జిల్లా వాసులకి అతి తక్కువగా తెలుసు మేడం. ఆయన ఈ మధ్యనే జనసేన నుంచి వచ్చారు అని అంటారు, కానీ ఉదయ్ శ్రీని గారి గురించి కాకినాడ జిల్లాలో చాలామందికి, చాలా ప్రాంతాల వాళ్ళకి, అది ఎడ్యుకేటెడ్ పీపుల్, అన్ఎడ్యుకేటెడ్ చాలామందికి ఆయన తెలియదని మాత్రం స్పష్టంగా తెలియజేస్తున్నాం మేడం. బెట్టింగ్స్ ఇవన్నీ కరెక్ట్ తెలియదు మేడం. మనిషే తెలియనప్పుడు ఆయన గురించి లోతైన విషయాలు తెలియడం కూడా కష్టం మేడం. ఉదయ్ శ్రీనివాస్ గారికి మన సునీల్ గారికి తేడా అంటే ఏం చెప్తారు? ఉదయ్ శ్రీని గారు అన్న వ్యక్తి ఎవరికి, ఈ కాకినాడ ప్రజలు ఎవరికి తెలియదు. సెలంశెట్టి సునీల్ గారు అనేది ఈ చదువుకున్న 5 సంవత్సరాల పాపకు కూడా సెలంశెట్టి సునీల్ గారు అంటే ఎంతో అభిమానం, ఎంతో ఇష్టం కూడా. సెలంశెట్టి సునీల్ గారు అంటే ఈ కాకినాడకు ఒక దేవుడు. ఉదయ్ శ్రీనివాస్ గారు గెలిస్తే మొత్తం అమ్మేస్తాడు అనేసి అంటున్నారు. ఉదయ్ శ్రీని గారు గెలిస్తే ఆయన గెలడానికి అంత సీన్ లేదు. సెలంశెట్టి సునీల్ గారి చేతిలో ఉదయ్ శ్రీని చిత్తగా ఓడిపోతాడు. ఈ సెలంశెట్టి సునీల్ గారు మాత్రం ఆయన ఎంతగానో ఈ ప్రతి నియోజకవర్గంలో ఈ ప్రజల అభిమానాలు, ఇష్టాలు, ప్రేమలో ఎంతో ఆప్యాయతగా ఈ ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంతో అందరికీ సహకారం చేశారు. అలాగే ఈ పిఠాపురంలో కూడా ఈ షుగర్ ఫ్యాక్టరీ అమ్మేసేటప్పుడు కూడా ఆయన ఎంతగానో ఈ యువతకి నేనున్నానంటూ ముందుకొచ్చి ఎందరికో ఉద్యోగాలు ఇచ్చారండి. అలాంటి వ్యక్తిని మేము ఎప్పటికీ మర్చిపోలేము. నమస్తే అండి. నమస్తే మేడం. నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. కాకినాడకి ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ గారు గెలిస్తే బాగుంటుంది అంటారా, సునీల్ గారు గెలిస్తే బాగుంటుంది అంటారా? సునీల్ గారు గెలిస్తే బాగుంటుంది మేడం. ఎందుకండి? సునీల్ గారు అది కాకినాడ జిల్లాలో మెట్ట ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా ఈ పరిసర ప్రాంతాలలో ఈ 7 జిల్లాల్లో కూడా సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా, ఒక పారిశ్రామికవేత్తగా, ఒక మంచి మనిషిగా ఆయన సునీల్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే బాగుంటుందని కాకినాడ జిల్లా వాసులు ఎదురు చూస్తూ ఉన్నారు మేడం. అంటే ఉదయ్ శ్రీనివాస్ గారు దుబాయ్లో క్రికెట్ బెట్టింగ్లో దొరికిపోయాడు, దుబాయ్ వెళ్తే అరెస్ట్ చేస్తారనేసి అంటున్నారు కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన గురించి కాకినాడ జిల్లా వాసులకి అతి తక్కువగా తెలుసు మేడం. ఆయన ఈ మధ్యనే జనసేన నుంచి వచ్చారు అని అంటారు, కానీ ఉదయ్ శ్రీని గారి గురించి కాకినాడ జిల్లాలో చాలామందికి, చాలా ప్రాంతాల వాళ్ళకి, అది ఎడ్యుకేటెడ్ పీపుల్, అన్ఎడ్యుకేటెడ్ చాలామందికి ఆయన తెలియదని మాత్రం స్పష్టంగా తెలియజేస్తున్నాం మేడం. బెట్టింగ్స్ ఇవన్నీ కరెక్ట్ తెలియదు మేడం. మనిషే తెలియనప్పుడు ఆయన గురించి లోతైన విషయాలు తెలియడం కూడా కష్టం మేడం. అంటే ఉదయ్ శ్రీనివాస్ గారికి ఓటేస్తే మొత్తం అమ్మేస్తారనేసి అంటున్నారు కదా, మీరేమంటారు? మరి దుబాయ్లోనే మోసం చేసి వచ్చాడండి. ఆంధ్రాలో పెద్ద చిత్రం ఉందండి మోసం చేయడానికి. పెద్ద దుబాయ్లోనే మోసం చేసి వచ్చాడు. ఇంకా అలాంటి వాడు కోటేస్తే మోసం చేయడానికి గ్యారంటీ ఉంది. సునీల్ గారిని గెలిపిస్తే పార్లమెంట్ అంతా అమ్ము వారేస్తాడండి అలాంటి వాడు చేతిలోకి వెళ్తాడు. అంటే సునీల్ గారిని గెలిపిస్తే 400 గ్రామాలను అంటే మంచి చేస్తే బాగుపడతాయి అనేసి అంటున్నారు. డెఫినెట్గా సునీల్ గారు అన్న వ్యక్తి అన్నాడంటే అది కోరిక తెల్లారుతుందండి. అది డెఫినెట్గా నిలవేరుస్తారండి. అది ఆ 400 గ్రామాలు దత్తం తీసుకున్నాను అన్నది అది సొల్లు అలాంటివి ఏమి ఉండవండి. అతను అన్నాడంటే చేస్తాడండి. అది మరి చివరికి ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? ఇంక ఎవరికి వేస్తామండి? సునీల్ గారికి వేయాలా మనిషి అనే అతనండి. ఇంక బెట్టింగ్ ఓడికి అలాంటి వాళ్ళకి అయితే ఇంకా మానవ జనంకి అర్థం లేదండి. ఉదయ్ శ్రీనివాస్ దగ్గర 2 పాన్ కార్డులు ఉన్నాయనేసి టీవీ ఛానల్స్ వాళ్ళు రచన చేస్తున్నారు. దీన్ని మీరు ఎలా భావిస్తున్నారు? అదైతే మనకి తెలియదు. 2 పాన్ కార్డులు అనేది ఫ్రాడ్ అంటారు. అదైతే ఉన్నదని మామూలుగా వైరల్ అవుతుంది మేడం. అదైతే ఉండుంటేనే వైరల్ అవుతుంది, లేకుండా వైరల్ అవుతుంది కదా మేడం. అంటే 2 పాన్ కార్డులతో ప్రభుత్వాన్ని మోసం చేసిన ఉదయ్ శ్రీనివాస్ జనాల్ని మోసం చేయడంటారు. కన్ఫర్మ్గా చేస్తాడు ఉదయ్ శ్రీనివాస్, కానీ ఎవరు ఓట్లేరు.
ఓకే, ఉదయ్ శ్రీనివాస్ అంటే ఇంతకుముందు ఒక సాఫ్ట్వేర్గా దుబాయ్లో ఉన్నారు, ఇప్పుడు ఒక ఫ్రాడ్ అంటున్నారు కదా. అది నిజంగానే మేడం, కన్ఫామ్గా ఫ్రాడ్ లేకుండా ఫ్రాడ్ అంటారు కదా మేడం. ఇప్పుడు సునీల్ గారు ఉన్నారు, మంచి చేస్తారని ఇప్పుడు అన్నారు, ఇప్పుడు సానుభూతికి పడుతుంది, మంచి చేస్తారన్నది కన్ఫామ్గా మంచి చేస్తారు. గ్రామానికి కూడా దత్తత తీసుకుంటారు, సానుభూతికి పడితే భారీ మెజార్టీతో నెక్కుతారు మేడం సునీల్ గారు. ఇక్కడ ఎంపీ సునీల్ గారు నెక్కుతారు, కాకినాడ సిటీలో దూరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు నెక్కుతారు, కాకినాడ రూరల్లో మన కురసాల కన్నబాబు గారు నెక్కుతారని మాకు ఫుల్గా నమ్మకం ఉంది మేడం. జై జగన్ మేడం. ఆయన 2009లో చూశాను, 2014లో చూశాను, 2019 కూడా చూశాను ఆయన మంచిదనం. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మాకు సునీల్ రావాలని అనుకుంటున్నామండి. సునీల్ గారు గెలిస్తే 400 గ్రామాలకి మంచి జరుగుతుంది. జరుగుతుంది మేడం, 100%. 100% ఇచ్చేస్తుంది సార్ మేడం. సునీల్కి పక్కా వచ్చేస్తాడు. సానుభూతి పోతుంది మొత్తం ఆయనకి పర్ఫెక్ట్గా ఉంది. ఈ ఉదాసీన అనేది ఎవరికి తెలియదు మేడం. ఇప్పుడు ప్రస్తుతంగా ఎవరైతే ఆయన ఓన్లీ ఎక్కడో నెగ్గాడు ఎంపీ అని ఎవరిన పేరు తిరిగి ఇప్పుడు వచ్చి ముఖం మీద తెలుదు నాకు. కానీ ఏంటంటే ఇంకోటి ఇక సునీల్ నేను ఎన్నోసార్లు ఇప్పుడు దగ్గర 5 సంవత్సరాలు నాకు తెలియదు. 2009, 2014, 2019, 2024 కదా సునీల్ అంటే నాకు తెలుసు. ఎప్పటి నుంచి ఆయనకి నాకు ఎప్పటి నుంచి తెలిసాను. ఈసారి మేము మంచి చేశారు ఆయన ఫైనల్కి. ఎన్నో జరిగాయి సమస్యలు వచ్చినప్పుడు ఏంటంటే ఆయన రావాలని కోరుకుంటున్నాం. ఆయన పక్కగా 100కి 100 వచ్చేస్తారు మీరు. ఎంపీ గారు 100కి 100 వచ్చేస్తారు, దాన్ని గ్యారెంటీ ఇస్తాను నేను. నమస్తే అండి. నమస్తే. నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, కాకినాడకి సునీల్ గారు ఎంపీ అయితే బాగుంటుంది అంటారు, ఉదయ్ శ్రీనివాస్ గారు అయితే బాగుంటుంది అంటారు? నా వరకు అయితే సునీల్ గారు వస్తేనే బెటర్ అని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే ఆల్రెడీ సునీల్ గారు ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి ఆయనకి ఎలా డెవలప్ చేయాలి అనేది ఒక అవగాహన ఆయనకు ఉంది. అది కాకుండా ఆయన ఏంటంటే ప్రజలతో మమేకం అవడం అయితేనే కొద్దిగా ఆయనకి ఆ నాలెడ్జ్ ఉంది. తర్వాత ఓన్గా అతను ఒక 400 కోట్లు పెట్టి ప్రతి గ్రామాన్ని దత్తత తీసుకుని డెవలప్ చేస్తాను అని ఓన్గా అతనికంటూ ఒక మేనిఫెస్టో పెట్టుకున్నారు. అదే కాకుండా జగన్ సార్తో ఉన్న రిలేషన్స్తో కాకినాడలో మనకి సెజ్ ఉంది కాబట్టి సెజ్లో ల్యాండ్స్ అవైలబిలిటీ ఉంది. అక్కడ ఆయన ఏమైనా డెవలప్ చేస్తారు, యూత్కి ఉద్యోగాలు వస్తాయని నా ఫీలింగ్. సో అంటే ఉదయ్ శ్రీనివాస్ గారు దుబాయ్లో క్రికెట్ బెట్టింగ్లో దొరికిపోయాడు అంటున్నారు, దుబాయ్ వెళ్తే మళ్ళీ అరెస్ట్ చేస్తారంటున్నారు కదా, దీనిపై మీ అభిప్రాయం? అంటే ఆయన గురించి అయితే నాకు వ్యక్తిగతంగా అంత ఐడియా లేదు. ఎందుకంటే ఆయన రీసెంట్గానే కాన్స్టిట్యున్సీకి వచ్చారు కాబట్టి ఇంత ముందు కూడా ప్రజలతో మమేకమైంది ఏమీ లేదు. నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, కాకినాడకి ఎంపీగా సునీల్ గారు గెలిస్తే బాగుంటుందా, ఉదయ్ శ్రీనివాస్ గారు గెలిస్తే బాగుంటుందా? సునీల్ గారు 100%గా గెలుస్తారని మాకు నమ్మకం ఉంది మేడం. ఈసారి సానుభూతి కూడా ఓటింగ్ కంపల్సరీ పడుతుందని మాకు నమ్మకం ఉంది. భారీ మెజార్టీతో నెగ్గుతారని కూడా మాకు నమ్మకం ఉంది. ఎందుకు సునీల్ గారు రావాలనుకుంటున్నారు? సునీల్ గారు వస్తే కొంచెం జాబులు లేని వాళ్ళకి జాబులు ఇస్తారు. అండ్ మళ్ళీ ఏంటంటే ఇప్పుడు గ్రామాలకు కూడా దత్తత తీసుకుంటామని కూడా చెప్పారు సునీల్ గారు. అందుకు కన్ఫామ్గా సునీల్ గారిని నెగ్గించుకుందామని మేము కోరుకుంటున్నాం. అంటే ఉదయ్ శ్రీనివాస్ గారు దుబాయ్లో క్రికెట్ బెట్టింగ్లో దొరికిపోయాడు, అలాగే దుబాయ్కి వెళ్తే అరెస్ట్ చేస్తారనేసి అంటున్నారు కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అందుకే మళ్ళీ ఓడిపోయి అక్కడ కూడా వెళ్ళడానికి ఉండదు మేడం. ఇక్కడే ఎవరింటికో వాళ్ళ ఇంటికో తిరుగుతాడని మాకు తెలుసు మేడం. ఉదయ్ శ్రీనివాస్ అసలు ఎవరికి తెలుసు మేడం? ఇప్పుడు ఎంపీ సీటు ఇచ్చేస్తే ఎవరు ఓట్లు వేసేస్తారు చెప్పండి? అంటే ఉదయ్ శ్రీనివాస్ దగ్గర 2 పాన్ కార్డులు ఉన్నాయనేసి టీవీ ఛానల్స్ వారు రచ్చరచ్చ చేస్తున్నారు, మరి ఏమంటారు దాని గురించి? అది నిజమే కదా మేడం, ఉన్న మాట రియల్గా ఉన్నదే చెప్తారండి ఎవరైనా. లేనిది చెప్పరు కదండి, ప్రూఫ్స్తో సుద్దా పెట్టారండి సునీల్ గారు కూడా. అంటే 2 పాన్ కార్డులతో ప్రభుత్వాన్ని మోసం చేసిన ఉదయ్ శ్రీనివాస్ జనాల్ని మోసం చేయడంటారా? జనాన్ని కన్ఫర్మ్గా మోసం చేస్తారండి. అది ఇప్పుడు పాస్పోర్ట్లు 2 ఆధార్ కార్డులు అంటే అది మాట్లాడేటండి మేడం. కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేశాడు అతను. ఇక్కడ ఉన్న జనాన్ని మోసం చేయడానికి కారణం ఏం లేదండి, మొత్తం అందరినీ మోసం చేస్తారండి అతను. అంటే ఉదయ్ శ్రీనివాస్ గారు మొన్నటి వరకు దుబాయ్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అన్నారు, కానీ ఇప్పుడు పెద్ద ఫ్రాడ్ అంటున్నారు. ఫ్రాడే కదండి, మరి ఉన్నమాటే కదండి. దొంగలకే దొంగండి. ఇంకా అతను కోసం చెప్పక్కర్లేదండి. అతను ఆల్రెడీ ఎవరికి కూడా తెలియదండి అసలే. ఇంకా సునీల్ గారు అంటే ఒక క్రేజ్ ఉన్నదని ఒక ఇది ఉన్నదండి. ఇక్కడ సునీల్ గారిని మించి పుల్లి ఒక దగ్గర ఒక 4 లక్షల మెజార్టీతో నెగ్గుతారండి సునీల్ గారు. సో అసలు మీకు కాకినాడకి ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ కావాలనుకుంటున్నారా, సునీల్ గారు కావాలనుకుంటున్నారా? మాకు అయితే సునీల్ గారే కావాలండి. ఉదయ్ శ్రీనివాస్ గారికి అలాగే సునీల్ గారికి తేడా అంటే ఏం చెప్తారు? సునీల్ గారు అయితే మొత్తం ఈ ఏంటండి ఇది స్టూడెంట్స్ కనుక లేదంటే జాబ్ హోల్డర్స్ కనుక మొత్తం జాబులు ఇచ్చి మొత్తం ఇంచుమించు 400 కుటుంబాలకు కూడా జీవనోపాధి కలిగిస్తున్నారండి ఆయన. అది మటుకి ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ప్రతి ఊరికి కూడా ₹1 కోటి చొప్పున ఇస్తామని చెప్పి కూడా ఆయన ప్రకటించారండి. ఉదయ్ శ్రీనివాస్ గారికి ఓటేస్తే మొత్తం అమ్మేస్తాడు అనేసి అంటున్నారు కదా, మీరేమంటారు?
అయితే అయితే అది ఇవన్నీ తప్పులన్నీ నిరూపిస్తే ఖచ్చితంగా కూడా ఆయన అమ్మేసే అవకాశాలు ఉంటాయి గ్యారంటీ. సునీల్ గారిని గెలిపిస్తే 400 గ్రామాలు బాగుపడతాయి అనేసి అంటున్నారు కదా, నిజమే అంటారు? అది ఖచ్చితంగా నిజమేనండి. అది ఖచ్చితంగా 400 గ్రామాలు ఖచ్చితంగా బాగుపడతాయండి. సో చివరిగా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మన సునీల్ గారికి వేయాలండి ఓటు కూడా, అందరూ కూడా. నేను లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో చూసా, సునీల్ గారిని ఇంటర్వ్యూ చేస్తూ మీకు ఉదయ్ శ్రీనివాస్ మీద అభిప్రాయం ఏంటంటే, చాలా అంటే ఆయన చాలా ఎలా చెప్పాడంటే, ఒక సాటి ఎంటర్ప్రైనర్గా నేను చూస్తానే తప్పితే అని ఒక్క కామెంట్ కూడా ఆయన మీద చేయాల. కానీ అదే ఉదయ్ శ్రీనివాస్ని నేను చూస్తే ఈయన మీద చాలా కామెంట్స్ చేశాడు. ఇప్పుడు దాకా ఇన్ని 15 ఇయర్స్ స్పాన్ ఆఫ్ 15 ఇయర్స్లో సునీల్ గారిని ఎవరూ కూడా కామెంట్స్ చేయటం కానీ నేను చూడలా. అతనికి అజాత శత్రు అన్న పేరుంది. ఇంకొకటి ఏంటంటే, ఏ విషయాన్ని ఆయన ఏది అంత సీరియస్గా తీసుకోడు. సీరియస్ అంటే మీన్స్ పోనీలే వదిలేయండి అన్నట్టే ఉంటాడు తప్పితే కక్షపూరితమైన వ్యక్తిత్వం అయింది కాదు. సో మరి ఎవరంటారు ఒక మాటలో ఎంపీ నెక్స్ట్? ఎంపీ అంటే డెఫినెట్గా ఇప్పుడు ఎందుకంటే ఆయన మీద సింపతి ఉంది, మంచి వ్యక్తి అని ఉంది. ఇప్పుడు దాకా మనం తప్పు చేసామన్న భావనలో కాకినాడ ప్రజలు ఉన్నారు. ఎందుకున్నారంటే, అతను 400 కోట్లతో 400 గ్రామాలను దత్తత తీసుకుని అంటే గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తాం. అలాగే యువతకి ఏంటంటే, మీకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి యువతకి ఉపాధి కల్పిస్తాం. 6,000 మంది ఉద్యోగాలు. చాలామంది అనుకోవచ్చు 6,000 మంది ఉద్యోగాలు చాలా ఈజీగా చేయొచ్చండి. ఎందుకంటే ఈ రోజున ప్రతి చోట కూడా మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉంది. బట్ స్కిల్స్, ల్యాక్ ఆఫ్ స్కిల్స్, ఆ స్కిల్ డెవలప్మెంట్ ఈయన చేస్తానంటున్నారు. అండ్ ఈయనకి ఏంటంటే, ఈయనకున్న కాంట్రాక్ట్స్ మిడిల్ ఈస్ట్లో కానీ మిగతా ఎక్కడైనా కూడా ఈయనకున్న కాంట్రాక్ట్స్ తోటి ఈయన డెఫినెట్గా ప్లేస్ చేయగలరు. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఆయన ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రియలిస్ట్గా ఏంటంటే ఇవాళ చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. మీ కాకినాడకి ఎంపీకి ఎవరు వస్తే బాగుంటుంది అంటే? చలమచి సునీల్ గారు వస్తే బాగుంటుందండి. సునీల్ గారు ఏంటంటే అన్ని రంగాల్లో కూడా చాలా మంచి వ్యక్తి, గౌరవమైన వ్యక్తి. తర్వాత ఎన్ఎఫ్సిఎల్లో సోల్కోట్ షుగర్ ఫ్యాక్టరీ, కాకినాడలో మామూలుగా ఎంపీటీసీ ఇవన్నీ తీసుకున్నారు. అందరికీ ఉద్యోగాలు వేస్తారు, మంచి గౌరవంగా చూస్తారు, నలుగురితో కలిసి ఉంటారు. సామాన్యుని కూడా దగ్గర చేసుకుని పలకరించి మాట్లాడే వ్యక్తి అండి అతను. అంటే ఉదయ్ శ్రీనివాస్ గారు గెలిస్తే మొత్తం అమ్మేస్తారు అనేసి అంటున్నారు కదా, గ్యారంటీగా అండి. తానంటే తందానండి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కింద అందులో కుయ్యెత్తులు వేసి మామూలుగా అప్పటికే నాకు 40 సీట్లు 60 సీట్లు అని చెప్పి 20 సీట్లు గమ్ముడైపోయి చేశారండి. అతని కింద ఇతను కూడా అలా ఉన్నాడండి. వీళ్ళిద్దరూ కావాలని మోసం చేయడానికే అతనికి ఎమ్మెల్యే ఇతనికి ఎంపీ వస్తే అక్కడ అసెంబ్లీలో అడిగెట్టి మొత్తం అన్ని దోచుకుని జనాన్ని మోసం చేయడానికి ప్రయత్నించే వీళ్ళు క్రిమినల్ డ్రామా ఆడి ఈరోజు ఎలక్షన్ కదా అడిగెట్టారండి. లేకపోతే సినీ ఫీల్డ్లో రోజు 2 కోట్లు వచ్చి కూడా ఎలక్షన్లోకి ఎందుకండి? సంవత్సరానికి 7,20,000 కోట్లు వస్తుందండి. ఎవరో కూడా సరిపోరు, అంత డబ్బులు వస్తుందని చెప్పి మొన్న డబ్బులు లేక ఇల్లు అమ్మన బేరం పెట్టాడు పవన్ కళ్యాణ్. మరి సునీల్ గారు గెలిస్తే 400 గ్రామాలు బాగుపడతాయి అనేసి అంటున్నారు కదా, నిజమే అంటే? గ్యారంటీగా 400 గ్రామాలకి పోలవరం నుంచి ప్రాజెక్ట్ నీరు, మా ఎత్తుపోతల పథకం ఇవన్నీ చేయించి రైతులకి 400 గ్రామాలకి 400 కోట్లు ఇచ్చి అతను ఓన్ ఫండ్ డెవలప్మెంట్ చేస్తా అంటున్నాడు. ఇదే ప్రతి పల్లెటూరులో కొద్దిగా విద్యుత్ ప్రాబ్లం, కరెంట్ ప్రాబ్లం వచ్చి ఎవరన్నా చచ్చిపోయాడు అనుకోని మనిషి స్నానాలు చేయడానికి అది ఇబ్బందులు పడుతున్నారు. దానికి సంబంధించి నీళ్ళని, మామూలుగా పంపులని, మామూలుగా జనరేటర్లన్నీ ఏర్పాటు చేసి గ్రామానికి సౌకర్యం కల్పించి ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేసి గ్రామాలను బాగా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో అతను ముందుకు వెళ్తున్నారు. నమస్తే అండి. నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. కాకినాడకి ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ గారు ఉంటే బాగుంటుందా, లేకపోతే సునీల్ గారు గెలిస్తే బాగుంటుంది? సునీల్ గారు అయితే చాలామంది ఉద్యోగ అవకాశాలు ఉంటాయండి యూత్కి. ముందు అతను అయితే ఎవరికి తెలియదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని మీద ఆల్రెడీ 2 పాస్పోర్ట్లు, 2 ఆధార్ కార్డులు, చాలా కేసులు ఉన్నాయి. దుబాయ్లో కూడా కేసులు ఉన్నాయి అతని మీద. అతని వల్ల అయితే ఏమవుదండి, మన సునీల్ గారి వల్ల అయితే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ, ఇక్కడ ఉన్న పట్టణాలు కానీ, పల్లెటూర్లు కానీ చాలా డెవలప్ అవుతాయండి అతని వల్ల. ఉదయ్ శ్రీనివాస్ గారు దుబాయ్లో క్రికెట్ బెట్టింగ్లో దొరికిపోయాడు అంటున్నారు. అలాగే దుబాయ్ వెళ్తే అరెస్ట్ చేస్తారనేసి అంటున్నారు కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అయితే అండి, అతను ఒత్తి సొల్లుకూరలు తెప్పించి ఏమీ లేదండి అతనిలో. అతనిలైనా పవన్ కళ్యాణ్ అయినా ఉత్తి సొల్లుకూరలు తెప్పించి ఏమి ఉండదండి. అది ఒక అట్రాక్షన్ తెప్పించి ఏమి ఉండదండి. అదే సునీల్ గారిది అనుకోండి, ఇక్కడ కాకినాడలో చాలామంది దగ్గర నాకు తెలిసిన వాళ్ళు, మా అన్నయ్య కూడా ఉన్నాడు దాంట్లో, లబ్ధి పొందిన వాళ్ళు. అలా చాలామంది కుర్రోళ్ళు డెవలప్ అవ్వరండి. దగ్గర 6,000 మంది జాబ్ చేశారండి ఇక్కడ.